కూడా ఇలాగే తోస్తూ ఉంటారు. ఒకళ్ళు పెళ్ళైన తర్వాత ఇంకొకళ్ళని ఇలాగే తోసేస్తారు. రండి చెప్పండి. చెప్పడానికి ఏం లేదు, మీరే చెప్పాలి. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. కంగారు పడకుండా బయోడేటా ఏం చెప్పట్లేదు ఈరోజు. ఆల్రెడీ 2-3 టైమ్స్ చెప్పేశాను, బోర్ కొడుతుంది. ముందుగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. హీఈస్ ద కూలెస్ట్ డైరెక్టర్ ఎవర్. చాలా చాలా థ్యాంక్స్ అన్న. నాకు నా ఫస్ట్ ఫిలిం సుందరకాండ అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అది దానికి డిఓపి కింద ప్రతీష్ గారు ఉండడం ఇట్స్ నిజంగా నా లక్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎంత బాగా వర్క్ చేసినా అది కెమెరాలో బ్యూటిఫుల్గా చూపించాలంటే ఒక డిఓపి గారు వల్ల అయింది. దట్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. చాలా థ్యాంక్స్ సార్. మీరు యూ డిడ్ంట్ ట్రబుల్ మీ ఎ లాట్. నెక్స్ట్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా నాకు జనరల్గా సినిమాలో 5 క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నారు కదా, నాకు ఈ సినిమా రావడానికి ఒక 5 రీజన్స్. ఫస్ట్ వెంకీ అన్న, ఆయన వల్ల ఈ సినిమా వచ్చింది. సెకండ్ రోహిత్ సార్. నేను ఈ సినిమా ఫస్ట్ సినిమాకి నన్ను ఆ డైరెక్టర్గా యాక్సెప్ట్ చేయడం ఆయన సినిమాకి చాలా చాలా థ్యాంక్స్ సార్. థర్డ్ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్న, చాలా చాలా థ్యాంక్స్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ రాకేష్ గారు, గౌతమ్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఈ సినిమా నాకు రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అభి అన్న అని ఫీల్ అవుతా. చాలా థ్యాంక్స్ అన్న, మీరే సజెస్ట్ చేశారు నన్ను ఈ సినిమాకి, చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ 5th వన్ మా ఫ్యామిలీ, వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఎక్కడ ఉన్నాను. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. 27th రిలీజ్ అవుతుంది వినాయక చవితి రోజు. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ పృథ్వీ మాస్టర్ లేరు, ఆయన కూడా చాలా బాగా కంపోజ్ చేశారు ఫైట్స్ కానీ. రఘు మాస్టర్ సాంగ్స్ చాలా బాగా చేశారు. లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఆల్రెడీ అన్ని సాంగ్స్ విన్నారు, అదరగొట్టారు. అండ్ రోహన్ ఎడిట్, అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ డిడ్ దేర్ జాబ్ వెరీ వెల్. అండ్ నా అసిస్టెంట్ నందన్ కృష్ణ ఎక్కడున్నాడు, చాలా హెల్ప్ చేశాడు నాకు ఈ సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రోహన్ రాజేష్ గారు మీకు మ్యారేజ్ అయిందండి? ఇంకా అవ్వలేదు. సో ఎలాంటి క్వాలిటీస్ కోసం చూస్తున్నారు ఒక అమ్మాయిలో? అంటే నాలో ఉండేటువంటి అన్ని క్వాలిటీస్ ఈ మధ్య మ్యానుఫ్యాక్చర్ చేయడం మానేశారు, కానీ మీరు కొన్ని చెప్పొచ్చు. ఒక 3 సినిమా చూసాక మీరు ఆ 5 క్వాలిటీస్ గురించి అడగరు మేడం? అడగనా? ఓహో, నాలో ఉండే క్వాలిటీస్ ఉన్నాయంటారా అందులో? సరే 27 చూద్దాం. 27 చూస్తే మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలో చెప్పలేదు. ఇది లైవ్ వెళ్తుంది, చెప్పేసేయండి. అందుకే భయం వస్తుంది మేడం. ఎవరో ఉన్నట్టున్నారు ఆల్రెడీ. లేరు. ఓకే, థ్యాంక్ యూ. తగ్గకండి. ఓకే.